హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి యొక్క సమ్మర్ సీజన్లో ఎక్కువగా చూసినట్లయితే మనకి బ్యాటరీ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ దీంట్లో కొన్ని కంప్లైంట్స్ అనేవి తరచుగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది కాకపోవడం కానీ, లేదా లైట్స్ అనేవి వెలగపోవడం కానీ, లేదా కొన్నిసార్లు మనకి ఏసీపై పనిచేసి డీసీలో ఫ్యాన్ అనేది పని చేయకపోవడం కానీ, ఇలాంటి చిన్న కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఇది ఒక సిగ్మా కంపెనీ ఫ్యాన్ అనమాట. అంటే ఈ యొక్క కంప్లైంట్ అనేది దీనిలో చూసినట్లయితే మనకి ఏసీలో పూర్తిగా ఫ్యాన్ అయితే పనిచేయడం జరుగుతుంది, కానీ పూర్తిగా మనకి పవర్ లేనప్పుడు డీసీపై మాత్రం ఓన్లీ లైట్ మాత్రమే పనిచేయడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఫ్యాన్ అయితే పనిచేయడం లేదు. మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం ఆన్ చేసినప్పుడు లైట్స్ అయితే కరెక్ట్గా వెలగడం జరుగుతుంది, కానీ ఫ్యాన్ అయితే పూర్తిగా తిరగడం లేదు. కానీ పవర్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మాత్రం పూర్తిగా లైట్స్ కమ్ ఫ్యాన్ అనేది పూర్తిగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి కరెంట్ ఇచ్చి చెక్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే ఈ యొక్క కంప్లైంట్ మనం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ ఇచ్చినప్పుడు మనకి ఛార్జింగ్ లైట్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఏసీలో షిఫ్ట్ చేసినప్పుడు అంటే కరెంట్పై ఫ్యాన్ కమ్ లైట్ రెండు కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. కానీ పూర్తిగా కరెంట్ లేనప్పుడు మాత్రం ఓన్లీ మనకి లైట్ మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కానీ ఫుల్ ఛార్జింగ్ అనేది మాత్రం మనకి చూపించడం అయితే జరుగుతుంది. అంటే పూర్తిగా బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవ్వడం జరుగుతుంది, కానీ మనకి ఫ్యాన్ అయితే తిరగడం లేదు. అంటే ఈ యొక్క కంప్లైంట్ అనేది మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి, అదేవిధంగా ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా బ్యాటరీని మాత్రం దీన్ని రిపేర్ చేసే ముందు డిస్కనెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయడానికి ఈ యొక్క సెంటర్ స్క్రూ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి బ్యాటరీ కవర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు చూడొచ్చు, ఈ యొక్క బ్యాటరీ దీంట్లో ఫుల్ టైట్గా కొన్నిసార్లు సిట్టింగ్ అయితే అవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక స్క్రూ డ్రైవర్తో మనం ప్రెస్ చేసినట్లయితే పూర్తిగా బయటికి బ్యాటరీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసిన తర్వాత వాటి యొక్క టెర్మినల్స్ ముందుగా డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే దీంట్లో మనకి పూర్తిగా 6 వోల్ట్ 5H బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మోడల్లో చూసినట్లయితే మనకి 6 వోల్ట్ 7.2H 2AH వరకు బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాని కొన్ని మోడల్స్లో మనకి 12 వోల్ట్ 7.2H బ్యాటరీ కూడా మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఆయా ఫ్యాన్ యొక్క మోడల్స్ బట్టి మనకి అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి హెవీగా బ్యాటరీ అనేది వాడినప్పుడు దాని యొక్క వాటేజ్ కూడా మనకి పెరగడం వల్ల హెవీగా రెక్కలు కానీ, లేదా హెవీ బాడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యాన్కి చూసినట్లయితే మనకి 6 వోల్ట్ 4.5H కానీ, లేదా 5H అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేసిన తర్వాత దాని యొక్క బాడీ కవర్ను కూడా మనం ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చుట్టూరా మనకి కొన్ని స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క బేస్ కవర్ అనేది మనకి బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క స్క్రూలన్నీ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్రూలన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాటరీ కనెక్షన్స్ అనేవి మనం జాగ్రత్తగా ఈ యొక్క హోల్ నుండి మనం బయటికి తీయవలసి అయితే ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 బోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టాప్లో ఉండే బోర్డు అనేది పూర్తిగా ఏసీ నుండి డీసీకి చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బోర్డు అనేది పూర్తిగా ఫ్యాన్, లైట్, అదేవిధంగా ఛార్జింగ్ మొత్తాన్ని కలిపి ఒక బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బోర్డులో మనకి కంప్లైంట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి బోర్డులో మాత్రమే మొత్తం బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ అనేది మనకి పెద్ద బోర్డులో రావడం జరిగింది. టాప్లో ఉండేది పూర్తిగా మనకి ఛార్జింగ్, అంటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది అవ్వడానికి టాప్ సైడ్లో ఉండే బోర్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే దీంట్లో కంప్లైంట్ అనేది ఏ విధంగా ఉందో చూసినట్లయితే ఇక్కడ మన బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ వల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ యొక్క బోర్డుని ఓపెన్ చేయడానికి స్క్రూ అనేది మనం బయటికి తీసిన తర్వాత బోర్డు అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 220 వోల్ట్స్ అనేవి మనం ఇచ్చినట్లయితే ఇది పూర్తిగా 6 వోల్ట్, అంటే బ్యాటరీకి ఛార్జింగ్ కావాల్సిన వోల్టేజ్ అనేది బోర్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క 3 స్క్రూలు ఓపెన్ చేసినట్లయితే మనకి పూర్తిగా మెయిన్ బోర్డు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం.
ఈ స్క్రూలు అనేవి బిగించినప్పుడు కానీ లేదా ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏమాత్రం స్క్రూ అనేది టచ్ అయినప్పుడు కానీ లేదా స్క్రూ డ్రైవర్ అనేది టచ్ అయినప్పుడు కూడా మనకు బోర్డు అనేది పూర్తిగా చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈపై ఉండే డస్ట్ని చక్కగా ఒకసారి క్లీన్ చేసి అయితే చూద్దాం. అలాగే దీన్ని క్లీన్ చేసేటప్పుడు మీరు గమనించుకోవాల్సి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 ఎల్ఈడీలు అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి గ్రీన్, రెడ్ అనేవి మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వాటి యొక్క లెగ్స్ అనేవి పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సాధారణంగా దీంట్లో ఎక్కువగా చూసినట్లయితే దీంట్లో స్లైడింగ్ స్విచ్చెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. పూర్తిగా ఫ్రంట్కు బ్యాక్కి జరుపుకోవడానికి స్లైడ్ స్విచ్చెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాటిలో ఏమాత్రం రష్ పట్టినప్పుడు కానీ లేదా వాటి యొక్క టెర్మినల్స్ అనేవి పూర్తిగా డ్రై షోల్డరింగ్ అయినప్పుడు మనకి ఇలాంటి కంప్లైంట్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు గమనించవచ్చు. ఒకసారి జూమ్ చేసి అయితే చూద్దాం. లైటింగ్ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి మనకి లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఏసీ డీసీని చేంజ్ చేసుకోవడానికి, అంతేకాకుండా మధ్యలో ఉండే బటన్ అనేది పూర్తిగా ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది అంటే హై, లో, మీడియం అనేది 3 స్టెప్లు పనిచేయడానికి ఇక్కడ ఇది ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీనికి కార్బన్స్ పట్టడం కానీ లేదా స్విచ్లు అనేవి కొన్నిసార్లు పూర్తిగా బర్న్ అవ్వడం కానీ లేదా పూర్తిగా పట్టేయడం అనేది జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఈ 3 యొక్క ఒకసారి దాని యొక్క బేస్ అనేది మనం గమనించినట్లయితే ఏమైనా డ్రై షోల్డరింగ్ ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి కంప్లైంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఖచ్చితంగా షోల్డరింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు మాత్రం మనకి షోల్డరింగ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పటికి కూడా, అంతేకాకుండా స్విచ్లో ఎటువంటి లూజ్ అనేది లేకపోయినప్పుడు కూడా మనకి ఇలాంటి కంప్లైంట్ అంటే పూర్తిగా డీసీపై పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా బటన్స్లో అనేది కాస్త క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కంప్లైంట్ లేకుండా మళ్ళీ ఫ్యాన్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఈ యొక్క బటన్స్లో కాస్త ఆయిల్ అనేది వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పెట్రోల్ కానీ లేదా ఈ మిషన్ ఆయిల్ అనేది కానీ లేదా మంచి కొబ్బరి నూనె కాస్త వేసుకున్నట్లయితే పూర్తిగా మళ్ళీ మనకి ఫ్యాన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీంట్లో నేనైతే కాస్త టిన్నర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి సాధారణంగా పెయింట్స్లో కలిపే టిన్నర్ అనమాట. ఈ యొక్క బాటిల్ అనేది చూసినట్లయితే ఇది నవరత్న బాటిల్, కానీ దీంట్లో నేను టిన్నర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాస్త మనం ఒక 2 లేదా 3 చుక్కలు అనేవి యూజ్ చేసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనకి టిన్నర్ అనేది అందుబాటులో లేనప్పుడు మనకి కొబ్బరి నూనె కానీ లేదా కొత్త అంటే మన న్యూ ఇంజిన్ ఆయిల్ అనేది కూడా కాస్త వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి మనం యొక్క బటన్ని కాస్త పక్కకు జరుపుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే కాస్త మూమెంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా 3 బటన్స్లో కూడా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి పూర్తిగా స్విచ్ని కాస్త లెఫ్ట్ రైట్కు పూర్తిగా మనం చేంజ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ కనెక్షన్స్ అనేవి డిస్కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సేఫ్టీ అనమాట. లేదంటే ఏమాత్రం షార్ట్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదా ఫైర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల మనం పూర్తిగా బ్యాటరీ కనెక్షన్ అనేవి ఓపెన్ చేసి మాత్రమే ఈ విధంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు పూర్తిగా ఆయిల్ అనేది కాస్త అప్లై చేసి కాస్త ఈ యొక్క బటన్స్ వెనక్కి ముందుకి మనకి బాగా జరపడం అయితే జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్విచ్లో ఉండే కార్బన్ కానీ లేదా ఏమైనా రష్ ఉండేటప్పుడు అది పూర్తిగా క్లీన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఇప్పుడు పూర్తిగా దీన్ని క్లీన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి దీనికి మళ్ళీ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. మనకి కరెంట్ అనేది పూర్తిగా రెక్టిఫై అయిందా లేదా అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి బ్యాటరీని కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా బ్యాటరీని కనెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి పాజిటివ్, నెగిటివ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం మార్చకూడదు అనమాట. ఏమాత్రం మార్చినట్లయితే మళ్ళీ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఈ రెడ్ అండ్ బ్లాక్ అనేది కరెక్ట్గా చూసి మనం కనెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లైట్ అనేది కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒకసారి ఏసీ నుండి డీసీ అనేది ఒకసారి చేంజ్ చేసినప్పుడు మన ఫ్యాన్ కూడా కరెక్ట్గా తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా మీడియం, లో అనే బటన్ కూడా ఒకసారి చేంజ్ చేసి చూసినట్లయితే మనకి హైలో పెట్టినప్పుడు ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా డీసీ, ఏసీ బటన్ కూడా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క స్విచ్లో ఉండే కార్బన్ కానీ లేదా వాటి యొక్క టెర్మినల్స్ అనేవి ఏమాత్రం రష్ పెట్టినప్పుడు మనకి సర్వసాధారణంగా
ఇలాంటి కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికోసం మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే నీట్గా దీన్ని క్లీన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి మాత్రమే మనం క్లీన్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దాన్ని చక్కగా డస్ట్ ఏమాత్రం ఉన్నా క్లీన్ చేసుకున్న తర్వాత యథావిధిగా మళ్ళీ బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ యొక్క మెయిన్ బోర్డ్ అనేది బిగించిన తర్వాత ఈ యొక్క ఛార్జింగ్ బోర్డును కూడా జాగ్రత్తగా బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. బోర్డుని సిట్టింగ్ చేసేటప్పుడు మనకి ఛార్జింగ్ అదేవిధంగా ఆన్ ఎల్ఈడీస్ అంటే రెడ్ గ్రీన్ ఎల్ఈడీలు అనేవి కరెక్ట్గా హోల్లో ఉండేటట్టు సిట్టింగ్ చేసిన తర్వాత వాటి యొక్క 3 స్క్రూల్ని మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బిగించేటప్పుడు మనం ఏమాత్రం బ్యాటరీ కనెక్షన్స్ అనేవి ఇచ్చినట్లయితే ఈ యొక్క స్క్రూలు అనేవి మనకి బోర్డులో దేనికైనా టచ్ అయినట్లయితే పూర్తిగా బోర్డు అనేది పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మనం దీన్ని రిపేర్ చేసేటప్పుడు అంటే బ్యాటరీ ఫ్యాన్ అనేది రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాటరీని ఓపెన్ చేసి మాత్రం మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెయిన్ బోర్డు అనేది బిగించిన తర్వాత మనకి ఛార్జింగ్ బోర్డు కూడా నీట్గా బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ బోర్డుకి వెళ్ళే ఛార్జింగ్ వోల్ట్ అనమాట. దీన్ని కూడా కరెక్ట్గా మనకి పిన్లో పెట్టి దాన్ని కరెక్ట్ ప్లేస్లో సిట్టింగ్ చేసి దాని యొక్క స్క్రూ అనేది ఫుల్ టైట్గా మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఛార్జింగ్ బోర్డ్ అదేవిధంగా మెయిన్ బోర్డ్ అనేది బిగించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి యొక్క బేస్లో ఉండే కవర్ను కూడా బిగించి తర్వాత బ్యాటరీ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మనకి కరెక్ట్గా ఫ్యాన్ అనేది రిపేర్ అయ్యిందా లేదా అనేది మనం గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా మనకి ఫ్యాన్ అనేది రెడీ అయితే అవ్వడం జరిగింది. పూర్తిగా పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఏసీ పెట్టినప్పుడు కూడా మనకి ఫ్యాన్ పర్ఫెక్ట్గా తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఫుల్ స్పీడ్, మీడియం అదేవిధంగా లో బటన్ కూడా కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ డీసీ ఫ్యాన్ కూడా మనకి పూర్తిగా పనిచేయనప్పుడు లేదా వాటి యొక్క బటన్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి మనం కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క డీసీ ఫ్యాన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా మొదటిసారికి చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.